పిల్లలన్నాక బొద్దుగా ఉండాలి, చూడటానికి ముద్దుగా కనిపించాలి, వారి వయసుకు తగ్గట్టుగా తగిన బరువుతో ఉండాలి. కానీ ఇవాళ చాలామంది పిల్లలు తక్కువ బరువుతో ఉంటున్నారన్నది చేదు నిజం. పిల్లల్లో చాలామంది కడుపు నిండుగా తినడం అనేదే గగనమైపోతుంది. ఆటపాటల్లో పడి ఆకలిని సైతం మర్చిపోతున్నారు. అమ్మ వెంటబడి బలవంతంగా తినిపిస్తున్నా వద్దంటూ మొహాన్ని అడ్డంగా తిప్పేస్తూ ఉంటారు. ఫలితంగా చాలామంది పిల్లలకు తక్కువ బరువు అనేది ప్రధానమైన సమస్యగా ఉంటుంది. కొన్ని రకాల జబ్బులు, ఇన్ఫెక్షన్లు కూడా పిల్లల్లో తక్కువ బరువుకు కారణమవుతాయని చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో పిల్లలు తగినంత బరువు పెరగకపోవడం వెనుక కారణాలు, బరువు పెరగటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు వాళ్ళ వయసు తగ్గట్టుగా బరువు పెరగడానికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన వైపు నుంచి కూడా మన 100% అనేది వాళ్ళ ఎఫర్ట్ పెట్టాలండి. జనరలీ 6 months వరకు తల్లిపాలు ఈజ్ శ్రేష్టం అండి. 6 months వరకు మనకి అదర్ థింగ్ ఏం అవసరం లేదు. బట్ 6 months తర్వాత నుంచి మనం సప్లిమెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. అప్ టు 1 year వరకు స్లోగా ఒక్కొక్క థింగ్ అలవాటు చేసుకుంటూ వస్తాము. అండ్ ఆఫ్టర్ 1 year తర్వాత తల్లిపాలని మనం తగ్గించేయాలండి. ఎంత తగ్గించేసి తల్లిపాలు అంత మనం పోషకాహారం ఇవ్వచ్చు. అండ్ సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి వెయిట్ కానీ న్యూట్రిషన్ కానీ ఎడ్యుకేట్గా ఇచ్చినట్టు ఉంటుందండి. సో తల్లిపాలు గనిష్టంగా వచ్చేసి ఆఫ్టర్ 1 year 300 ml అండి. 250 to 300 ml కంటే ఎక్కువ అవసరం పడదండి. వెజిటేబుల్స్ అలవాటు చేయొచ్చు, ఫ్రూట్స్ అలవాటు చేయొచ్చు. అన్ని సప్లిమెంట్ ఫుడ్స్ అలవాటు చేయడం వల్ల వాళ్ళకి తగిన పోషకాహారం ఇచ్చినట్టు ఉంటుంది. పెద్ద పిల్లల్లో లైక్ 4 years 5 years అంటామండి. వాళ్ళకు కూడా మంచి పోషకాహారం కలిగిన ఫుడ్స్, అన్ని ఫ్రూట్స్, అన్ని వెజిటేబుల్స్, నాన్ వెజిటేరియన్స్, ఎగ్ ఇవన్నీ పెట్టడం వల్ల చాలా మనం పోషకాహారం ఇచ్చినట్టుగా అయ్యింది. స్నాక్స్ తింటారు, జంక్ ఫుడ్ తింటారు, అయినా పెరగరంటే అవి చాలా వరకు అవాయిడ్ చేయడం బెటర్ అండి. అనవసరంగా ఊబకాయం ఇవ్వడం తప్ప మనం పెద్దగా ఉపయోగం ఉండదు. సో గుడ్ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కనీసం పర్ డే 3 to 4 types ఆఫ్ వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ అనేది పిల్లల డైట్లో ఉండేట్టు చూసుకోవాలి.